బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో చదువుకోవాలి అనుకునే ఇండియన్ స్టూడెంట్స్ కి బిగ్ షాక్ ఇది. 2025 సీజన్లో భారీగా యుఎస్ స్టూడెంట్ వీసాలు భారీగా అనుమతులు తగ్గిపోయాయి. 2025 సీజన్లో భారీగా తగ్గిపోయాయి అమెరికా స్టూడెంట్ వీసా అనుమతులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో చదువుకోవాలి అనుకునే భారతీయుల కళ ఇక కలగానే మిగిలిపోతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం ఒక్కొక్క ప్రోగ్రాం అక్కడి గురించి మాట్లాడుకున్న సందర్భంలో 2024తో పోలిస్తే 2025లో ఇండియన్ స్టూడెంట్స్ వీసాల్లో ఏకంగా 62% కోత పడ్డాయి. మే ఆగస్టు మధ్య ఇండియన్స్కు జారీ అయిన F1 వీసాల్లో 58,694 నుంచి 22,149కి పడిపోయాయి వీసాలు. అవును, మే నుంచి ఆగస్టు మధ్య ఇండియన్స్కు జారీ అయిన F1 వీసాల్లో 2024-25తో పోల్చినప్పుడు అప్పుడు 58,694 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 22,149కి చేరుకుంది. చైనాతో పోలిస్తే భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణలు ఎక్కువగా ఉన్నాయి. ఇమిగ్రేషన్ అప్లికేషన్స్లో చిన్న లోపం ఉన్న తిరస్కరించడం జరుగుతోంది. వీసాలు తగ్గినప్పటికీ యుఎస్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. దాంట్లో భారతీయులే అత్యధికం. అయితే 2024-25 విద్యా సంవత్సరంలో యుఎస్ కాలేజీల్లో చేరిన ఇండియన్ సంఖ్య 3,63,019. దీంట్లో వలస విధానాలు, దాంతోపాటు సోషల్ వెట్టింగ్, ఈ కండిషన్స్ మరింత కఠినంగా ఉన్నాయి. F1 వీసాదారులకు సంబంధించి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ నిబంధన రద్దయింది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లకు మించి యుఎస్లో ఉండాలంటే మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తప్పనిసరి. సెప్టెంబర్ 15 నుంచి అమలుకు రాబోతోంది ఈ నిబంధన. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇక భారతీయుల కళగానే ఉండబోతోందా? భారతీయుల కళ ఏం కాబోతోంది? ఇది అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ అటార్నీ సాయి శ్రీనివాస్ రెడ్డి యుఎస్ నుంచి. సాయి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సాయి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, సెప్టెంబర్ 15 ఏంటి మనకి భారీగా షాక్ ఉండబోతోందా? అంటే భారతీయులకి ఇప్పటికే ఆ సంఖ్య తగ్గిపోతుంది. ఇది అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతూ ఉన్నాయా, లేకపోతే అప్లికేషన్స్లో ఇష్యూస్ ఉంటూ ఉన్నాయా? ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా సార్. అంటే మీరు అన్నట్టు 62% మంది భారతీయులకు, అంటే 2024లో కంపేర్ చేసుకుంటే 2025 మనం కంపారిజన్ చేసుకుంటే 62% మంది F1 వీసాలు తగ్గిపోవడం మాత్రం వాస్తవమే సార్. అంటే దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఇమిగ్రేషన్ రూల్స్ కానీ కఠినంగా కానీ, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడిపోతామా ఫ్యూచర్లో, మనం ఇక్కడ ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా అనేది ఒక ఇంటెన్షన్స్తో మిగతా దేశాలకు కొంచెం అట్రాక్ట్ అవుతూ వెళ్తున్నారు అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది సార్. అంటే మనం చూసుకుంటే 2024 సుమారు 3.5 లక్షల మంది ఇండియా నుండి అమెరికాకు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 60,000 మంది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల నుండి అమెరికాకు వచ్చారని అనధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఈసారి 22,000 మంది 22,000 మంది ఈసారి అంటే మే నుండి ఆగస్టు వరకు వీసాలు ఇష్యూ చేశారు. అంటే దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. అంటే ఒకటి ఏమన్నా అంటే కావాలని రెస్ట్రిక్ట్ చేయడము, అంటే ఇన్ని వీసాలు మాత్రం F1 వీసాస్ అనేది ఇష్యూ చేయాలి, లేకపోతే ఇక్కడ అడ్మిషన్స్ అనేది కొంచెం కాలేజెస్ ఏమైనా తగ్గడం కారణం కానీ, లేకపోతే కొన్ని హై ఎండ్ కాలేజెస్కి అంటే టాప్ 100 కాలేజెస్కి వీసాస్ ఇష్యూ చేయడం కానీ, ఇలాంటివన్నీ సందర్భాలు, ఇలాంటివి కాంబినేషన్స్ తీసుకొని ఏమైనా వీసాస్ అనేది కట్ డౌన్ చేశారా అనేది నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే 2024లో చాలా మందికి ఎక్కువ వీసాస్ ఇష్యూ చేశాము. ఈసారికి కొంచెం కట్ డౌన్ చేయాలి, అంటే ఆ మాస్ మైగ్రేషన్ ఏమైనా మనం స్టాప్ చేయాలని ఒక ఇంటెన్షన్స్ కూడా ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్కి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సార్. అందుకే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అంటే ద మోర్ స్క్రూటినీ ఆన్ ద F1 స్టూడెంట్స్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ అంటే సాధారణంగా మనకి ఫారెన్ ఎడ్యుకేషన్ అనగానే మన వాళ్ళు ఎక్కువగా దట్టు ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టెమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, స్టెమ్లో బహుశా టెక్నాలజీ సైడ్ మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది యూఎస్ సైడ్. మిగిలిన స్టెమ్స్లో మిగిలినవన్నీ కూడా బహుశా నెక్స్ట్ ఫేజెస్లో ఉంటాయేమో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అటువంటి సందర్భంలో
మన టెక్కీలకి భారీగా నష్టం అనుకోవాలా, లేకపోతే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనుకోవచ్చా, లేకపోతే డ్యామేజ్ పడే అవకాశంగా కనిపిస్తూ ఉందా? వాట్స్ యువర్ అనాలిసిస్ అండి? దట్స్ ట్రూ సార్. అంటే మీరు అన్నట్టు 100కి 100% మాత్రం అంటే 90% అంటే మేబీ 95% అయినా కానీ మన భారతదేశం నుండి కానీ వివిధ దేశాల నుండి వచ్చే వాళ్ళు ఇక్కడ స్టెమ్ కోర్సెస్ చేయడానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ స్టెమ్ కోర్సెస్ ఎందుకు ఎక్కువ చేయాలనుకుంటారు? ఇక్కడ ఎక్కువ ఐటీ కంపెనీస్ కానీ ఐటీ కంపెనీస్కి వర్క్ ఫోర్స్ కావాలి, అంటే ఇక్కడ ఇన్నోవేషన్స్ జరుగుతుంటాయి, ఇన్వెన్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి స్టెమ్ స్టూడెంట్స్ కావాలి. అదే స్టెమ్ స్టూడెంట్స్ అనేది ఆగిపోవడం జరిగితే అంటే డౌన్ గ్రేడ్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అనేది జరిగినప్పుడు సో నార్మల్గా మోస్ట్ నాలెడ్జబుల్ బ్రెయిన్స్ అనేది కంట్రీకి లైక్ రానప్పుడు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఐటీ కంపెనీస్కి వర్క్ ఫోర్స్ దొరకడం కానీ, లేకపోతే స్కేర్సిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ కానీ, ఈ స్టెమ్ రిసోర్సెస్లో కొత్త నాలెడ్జ్ని ఇక్కడ వచ్చేసి ఇన్నోవేషన్స్ కానీ ఇన్వెన్షన్స్ కానీ చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే ఇది ఇంతవరకు ఎక్స్టెంట్కి వెళ్తుందా అనేది వీఆర్ నాట్ షూర్ సార్. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న కంట్రీలో సుమారు 1.1 మిలియన్ పీపుల్ స్టెమ్ ఓపీటీలో ఉన్నారంట. అంటే ఇంతమందిని ఇక్కడ ఉన్న కంపెనీస్ ని హైర్ చేసుకుని ఉంటున్నాయి. ఇదే తగ్గిపోవడం వల్ల జరిగే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అనేది సో మేబీ 3 or 4 years తర్వాత మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఓకే, అంటే ఈ సెప్టెంబర్ 15th నుంచి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ రద్దు, ఒక్కసారి పరిణామాల గురించి క్లుప్తంగా చెప్తారా? ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్, ఎంతమంది మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఈ మార్పు ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు? అండ్ యాడింగ్ టు దిస్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్యాచిలర్స్ నుంచి మాస్టర్కి కనుక మారే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉంటుంది? క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక్కడ శ్రీనివాస్ గారు. సింపుల్ గా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే సింపుల్ గా చెప్తాను సార్. అంటే మీరు ఎల్లకాలము అమెరికాకు వచ్చి చదువుకోవడానికి వచ్చినప్పుడు I-20 అనేది అంటే కాలేజ్ లో మీకు అడ్మిషన్ యాక్టివ్ గా ఉంటే మీరు అన్ని కాలము ఇక్కడ అడ్మిషన్ కంప్లీట్ చేసుకొని చదువులు కంప్లీట్ చేసుకొని వర్క్ ఆథరైజేషన్ కంప్లీట్ చేసుకొని ఉండొచ్చు. దాన్ని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటారు సార్ సింపుల్ గా. దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు నార్మల్ గా అడ్మిట్ అంటిల్ డేట్ విధంగా స్టూడెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎన్ని రోజులు చదువుకోవాలనుకుంటున్నారో అన్ని రోజుల వరకు వీళ్ళకి లీగల్ స్టేటస్ అనేది ఇస్తారు. దానికన్నా ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మామూలుగా H-1B పిటిషన్స్ కి మనం ఎక్స్టెన్షన్ ఎలా ఫైల్ చేసుకుంటాము అలా మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మాస్టర్ స్టూడెంట్స్ ఒక 2 సంవత్సరాలకి చదువుకోవడానికి వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఓపీటీకి వెళ్ళాలనుకుంటారు. ఓపీటీకి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే అప్లై చేసి అది అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే లీగల్ స్టేటస్ అనేది వస్తారు. అంటే దీనికి సింపుల్ గా ఏమవుతుందంటే సార్, అంటే ఇక్కడికి వచ్చి మనం అడ్జస్ట్ అయ్యి లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు మనము అర్థం చేసుకోవడానికి, ఇక్కడున్న న్యాయ వ్యవస్థను మనం అర్థం చేసుకొని ఇమిగ్రేషన్ రూల్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ ప్రతి సంవత్సరంన్నర మనం ఫైల్ చేయాలి. ఒకవేళ ఒక్కసారి ఒక రోజు డెడ్ లైన్ మారిపోయినా కానీ అంటే మన జీవితాలు మారిపోతాయి. అంటే మనం ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ కానీ ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కానీ అప్లికబుల్ కాదు. అంటే ఇలాంటి సివియర్ కాన్సిక్వెన్సెస్ అనేది ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది తీసుకొని వస్తుంది. అంటే ఇంకొక సింపుల్ గా అంటే ఒక్క రోజు తేడాతో మనం ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే అప్లై చేసినా కానీ EAD అప్లై చేసినా కానీ మనము అమెరికాలో మనం ఇల్లీగల్ స్టేటస్ కానీ మనకు వర్క్ ఆథరైజేషన్ కానీ అన్లాఫుల్ డేస్ కానీ ఎక్యూర్ అయ్యే హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి సార్ విద్యార్థులకు. ఓకే, అండ్ చెప్పండి. మీరు అన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్, బ్యాచిలర్స్ నుండి మాస్టర్స్ కి వెళ్ళే వాళ్ళకు ప్రస్తుతానికైతే ఈ రూల్ ప్రకారం మాత్రం ఏమీ ఇంపాక్ట్ అయితే ఉండదు. ముందు ఏమైతున్నదంటే ఇప్పుడు నార్మల్ గా బ్యాచిలర్స్ నుండి మాస్టర్స్ కి వెళ్ళాలి అనుకుంటే సింపుల్ గా మన కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే ఈజీ ఫీజిబిలిటీ, అంటే జస్ట్ మామూలుగా ఏదైనా ఫోన్ పేలో మనం డబ్బులు ఎలా పే చేస్తాం అలా అంత సింపుల్ గా ఉంటది. అంటే PSO జస్ట్ సిరీస్ ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇప్పుడున్న రూల్ ప్రకారం ఏమైతుంది అంటే మీరు బ్యాచిలర్స్ నుండి మాస్టర్స్ కి వెళ్ళాలి అనుకుంటే 6 నెలల ముందు నుండే మీరు అప్లై చేసి USCIS ఇక్కడ మీకు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే